నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యారు వ్యక్తిగతంగా. మరి అటెండ్ అవుతున్న నేపథ్యంలో నిన్నటి నుండి ఈ రోజు వరకు సాక్షి అలానే వైసీపీకి సంబంధించిన కొన్ని వార్తాపత్రికలు ఛానల్స్ ఒక మాట చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయలేదు, కావాలని చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈయన మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులు ఏంటి? అక్రమాస్తుల సంబంధించి. మరి ఇది నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు కావాలని కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి లాగాలి, జైల్లో పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా? అసలు మరి నిజంగా ఈయన ఏ తప్పు చేయకపోతే ఈ అక్రమాస్తుల కేసుల సంగతి ఏంటి? మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒక విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన మీద అక్రమాస్తుల కేసులు పెట్టారు. మరి ఇదంతా ఎవరు చేయించారు అంటే కక్షపూరితంగా కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, కోర్టుకు లాగాలని చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్న పని ఇది. మార్నింగ్ నుండి అంటే నిన్నటి నుండి వైసీపీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ రాస్తున్న వార్త. దీనికి మీరేమంటారు? ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ప్రస్తావిస్తేనే వాళ్ళ పత్రికలో అంటే చంద్రబాబు గారి మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక కేసులని కూడా ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని వాటిని తప్పించుకుంటున్నాడు అనేటువంటి వార్త ఒక పక్క రాశారు. రెండోది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ కోర్టుకి అటెండ్ అవుతున్నారో ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా అక్రమ కేసులే, రాజకీయ కక్షపూరితంగా కేసు పెట్టిన కేసులు. ఎందుకంటే గతంలో శంకర్రావు గారు ఎప్పుడైతే పెట్టారో కాంగ్రెస్ నాయకుడు ఆ కేసు, తర్వాత దాని మీద మన అశోక్ గజపతిరాజు గారు లేకపోతే అప్పట్లో ఎర్రనాయుడు గారు వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు. అయితే ఒక సందర్భంలో శంకర్రావు గారు కూడా ఏం చెప్పారంటే, అప్పట్లో మాకు సోనియా గాంధీ గారు పేపర్లు పంపిస్తే వాటి మీద సంతకాలు పెట్టాను తప్ప నాకు అంతకుమించి ఏం తెలియదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటి కాంగ్రెస్ నేత, ప్రజెంట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారనుకోండి, గులాం నబీ ఆజాద్ గారు, ఆయన కూడా ఏం చెప్పారంటే ఇదంతా రాజకీయ కుట్రపూరితంగానే పెట్టామని చెప్పేసి అని పలు సందర్భాల్లో చెప్పారు అని మాటలు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. అసలు మేము అడుగుతున్నాం, సరే శంకర్రావు గారు ఏమన్నారో పక్కన పెట్టండి, గులాం నబీ ఆజాద్ గారు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, అనేక సందర్భాలను వాళ్ళు అన్నారు కానీ ప్రూఫ్స్ లేవు. మన దగ్గర ప్రూఫ్ ఉంది. 2012లో కూడా గులాం నబీ ఆజాద్ గారు ఇక్కడ మన ఆంధ్రాకి అప్పుడు తిరుపతి ఎలక్షన్స్లో ప్రచారం వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దేవాంశ సంభూతుడా, అతనికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాలు ఏమైనా ఉన్నాయా, చాలామంది లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే రబ్రీదేవి పట్ల యడ్యూరప్ప వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బయట పార్టీలు కావచ్చు వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు కదా, ఈయనకి ఏమైనా ప్రత్యేకించి చట్టం ఉందా, దైవాంశ సంభూతుడా, అన్ని అక్రమ కేసులో ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళడు అనేటువంటి మాట ఆయన కూడా వ్యాఖ్యానించిన మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే మనం అడుగుతున్నది ఏమంటున్నారంటే, సరే అంత రాసుకుంటూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధుడు, సచ్చీలుడు, సత్య హరిశ్చంద్రుడు అని రాసుకుంటూ వచ్చారు కదా, ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులు ఈడీ జప్తు చేసింది. కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నవి, వారి భార్య పేరు మీద ఉన్నవి అన్నీ కూడా జప్తు చేసింది. మరి ఎందుకు జప్తు చేయాల్సి వచ్చింది ఈడీ? మరే ఇప్పుడు జప్తు చేశారంటే రీజన్ లేకుండా జప్తు చేయరు, మరి ఎందుకు జప్తు చేయవలసి వచ్చింది అంటే మీ దగ్గర అక్రమంగా సంపాదించిన ఆస్తులేనే కదా, మరి దానికి సమాధానం చెప్పరా? దానికి సంబంధించిన మ్యాటరే లేదు. అదే సందర్భంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా సాక్షి ఏమవుతుందంటే, నాకేం పత్రికలు లేవు, ఛానల్ లేవు అని చెప్పుకుంటుంటాడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ పత్రిక ఎవరిదో ఎవరికి తెలియదు మనకి, వారి భార్య పేరు మీద ఉందా వేరే పేరు మీద ఉందా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు 2004లో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి వాళ్ళ ఆస్తులు ఇంచుమించు వాళ్ళ అఫిడవిట్లో చూపించినటువంటి ప్రకారం 54 లక్షలు ఇంచుమించు 60 లక్షలు చూపించారు. అదే 2009కి వచ్చేటప్పటికి అంటే రాజశేఖర రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కొన్ని 100 కోట్లు అయినాయి, ఆ తర్వాత 1000 కోట్లు అయినాయి. ఎలా అయినాయి, ఏ వ్యాపారం చేశారు తెలియాలి కదా. ఇప్పుడు ఏదో ఆ రహస్యం ఏదో చెప్తే ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు అంతే. అంటే 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏమంటారు, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఎక్కడా కూడా సెక్రటరీకి కూడా అడుగు పెట్టలేదు ఆయన, అటువంటి వ్యక్తి ఏ విధంగా చేస్తాడో అని చెప్పి సెక్రటరీలో అడుగు పెట్టక్కర్లా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఎన్ని తతంగాలు చేశాడో అప్పట్లో అందరికీ తెలుసు. ఏంటంటే దాదాపు ఒక 58 సంస్థలకు సంబంధించి కంపెనీలకు సంబంధించి
ఆయన క్విడ్ ప్రోకో అంటే మీ మీ కంపెనీకి ఈ భూములు ఇస్తాం, ఈ లబ్ధి చేకూరుస్తాం, మీరు మా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి క్విడ్ ప్రోకో విధానం ఉంటుంది చూసారా, ఆ విధంగా చేసి అనేక మంది, ఇప్పుడు వీళ్ళ వలన ఎంతమందికి కోర్టులు తిరుగుతున్నారమ్మా, 58 సంస్థలు దాదాపు 74 మంది 75 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, అన్ని రకాలుగా కేసులు పెట్టుకుని అన్ని రకాల క్విడ్ ప్రోకో కింద చేసి, ఒకటి కాదు, ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన కేసులు కావచ్చు, లేకపోతే వాన్పిక్ సంబంధించిన కేసులు కావచ్చు, ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకృతి సంపదను ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకుని కొన్ని వేల కోట్లు లక్షల కోట్లకు సంపాదించిన వ్యక్తి ఈరోజు సచ్చీలుడు. వాళ్ళ పత్రికలో సచ్చీలుడు స్వాతంత్ర సమరయోధుడు, అతని మీద అక్రమంగా కేసులు పెట్టారట. మరి 12 సంవత్సరాలు బట్టి ఎందుకు ఎదుర్కోలేదు? ఇప్పుడు నిజంగా మన మీద కేసులు వచ్చినానుకోమ్మా, వాయిదాలకు వెంటనే అటెండ్ అవ్వాలి, అవి నిజాయితీ నిరూపించుకోవాలి. మరి ఎందుకు వాయిదాలు ఎగ్గొట్టాడు? 12 సంవత్సరాలు బట్టి ఉన్నాడు ఆయన. ఏదో అధికారంలో ఉన్నప్పుడేమో తన ముఖ్యమంత్రి పదవులు అడ్డు పెట్టుకున్నా భద్రతా కారణాల దృష్ట్యా ఇదని ఇదని చెప్పేసి అని ఎగ్గొట్టాడు. ఈ రోజు ఏంటి, ఇంకా మామూలు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఈ రోజు వస్తున్నాడు ఆయన. తెలంగాణలో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టించుకున్నారు వాళ్ళ మనుషులతోటి. తెలంగాణలో ఆ పార్టీ భూస్థాపితం, తెలంగాణలో ఆ పార్టీకి కార్యవర్గం కానీ విధానం కానీ పోటీ చేసేది ఏమీ లేదు, మొత్తం భూస్థాపితం అయిపోయింది. అప్పట్లో పెద్ద పెద్ద మాట్లాడారు, తెలంగాణలో మీ పార్టీ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు, ఏదైనా కార్యక్రమం చేయాలంటే గుండెలో ధైర్యం ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ధైర్యం ఏమైపోయింది తెలియదు. ఈ రోజు పెద్ద బ్యానర్లు పెట్టుకున్నారు, వేలాది మందిగా జనాన్ని సమీకరించారు. తెలంగాణలో జనం లేరు, కార్యకర్తలు లేరని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతాను? నిన్న రాత్రి వాళ్ళందరినీ ఇక్కడ తరలించారు. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్కి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకి జనసందోహం. దీని వెనకాల కూడా ఒక కుట్ర. ఎందుకంటే చూశారు కదా, నేను వస్తుంటే అభిమానులు ఈ విధంగా వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయలేను, రేపు పొద్దున మీకు ఇబ్బంది, కోర్టుకు వచ్చే ఇతర అందరికీ ఇబ్బంది, కాబట్టి నేను న్యాయ విచారణ ఇంట్లోకి వచ్చి జూమ్ మీటింగ్లో చేస్తాను అని చెప్పడానికి ఒక కారణం. నేను ఏం చెప్తాను పదే చెప్తానమ్మా, అతనికి వ్యవస్థలో ఉన్న లోపాల మీద బహునమ్మకం. చట్టాల గురించి ఆ జడ్జి గారికి, న్యాయమూర్తులకి, వాళ్ళకి ఎవరికీ తెలియకపోవచ్చు, ఇతను చాలా బాగా తెలుసు, మొత్తం బుక్ చదివేసాడు ఈయన. అందుకని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా పెట్టడానికి ఈరోజు బీభత్సం చేస్తారు నాకు తెలిసి. ఆ కోర్టు పరిసర ప్రాంతాలకు సంబంధించి జన సందోహంతో చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ కేసుల వలన, ఇతరు రావడం వలన అని చెప్పేసి అంటది. దాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తారంటే మళ్ళీ ఏదో రకంగా కోర్టుకు అడుగు పెట్టకుండా అతను మా ఇంట్లోకి వచ్చి జూమ్ మీటింగ్లో పాల్గొనేలాగా, లేకపోతే అతనికి సంబంధించినటువంటి ఓ లాయర్ గారు అటెండ్ అయ్యేలాగో ఏదో ఏర్పాట్లు చేస్తారు. సార్, అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట అంటారు, తప్పు చేసినాడు ఎంతటోడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గేమ్ ప్లే చేస్తున్నారో దీనికి రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే ఆ కట్టడి చేస్తారా లేదంటే వద్దురా? తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా చూడాలమ్మా కొన్ని విషయాలు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కూడా రోజుకి ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తారు, అనేక రకాల కేసులు ఉంటాయి, అవి అక్రమ కేసులు ఉంటాయో సక్రమ కేసులు ఉంటాయో, న్యాయస్థానాలను గౌరవించి ఎవరైనా అటెండ్ కావాల్సిందే. ముఖ్యమంత్రులు లేరమ్మా, గులాం నబీ ఆజాద్ గారు అప్పుడే చెప్పాడు, ముఖ్యమంత్రులు వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రులు వెళ్తున్నారు, ఈయనకేంటి పోయే కాలం అనే మాట ఆయన అన్నాడు. దాన్ని కూడా వక్రీకరించి గులాం నబీ ఆజాద్ గారు కూడా చెప్పాడు కొన్ని చాలా సందర్భాల్లో, మామే పెట్టింది కష్టదొరపదంగా పెట్టించే కేసులు అని చెప్పేసి అని సమర్థించుకుంటున్నారు. నేను అంటుంది ఒకటే, తెలంగాణ పోలీసు యంత్రాంగం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, వీటిపై దృష్టి పెట్టి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలంటే ఆయన సక్రమంగా ఏదో రాచమార్గంలో తీసుకొచ్చి ప్రజలందరూ ఇబ్బంది పెట్టి రోడ్లన్నీ డైవర్షన్ చేసి రూట్లన్నీ డైవర్షన్ చేసి అది కాదు చేయవలసింది. అతను మామూలు ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుగుతున్నది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి. ఆయన ఎంత చక్కగా తిరుగుతున్నాడు హైదరాబాద్లో. మరి ఆయనకి లేనిది ఈయనకేంటి స్పెషల్? ఏంటంది ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసాడు ఈయన. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి లాస్ట్ టైంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసాడు, ఆయన చాలా చక్కగా తిరుగుతున్నాడు. ఎందుకు? కేసులు భయం, తప్పులు చేసామన్న భయం ఉంటే జనాలు తీసుకుంటారు. ఒక సామెత ఉంటుంది, మీలో ఎవరికైనా భయం అయితే నా చుట్టూ పడుకోండి ఎవడో. అసలు భయం ఎవరికే? ఆ మధ్య పడుకున్నవాడికి. అలాగా జగన్మోహన్ రెడ్డి అంత భద్రత, తాడేపల్లి ప్యాలెస్లో అంత కంచెలు కట్టుకుని విపరీతమైనటువంటి భద్రతతోటి కొన్ని వందలాది మంది సెక్యూరిటీ పెట్టుకుని మరి ఏం చేశాడు ఈయన, ఏం పొడిచాడని చెప్పేసి రాష్ట్రానికి అంత ఎందుకు భయపడుతున్నాడు? ఈరోజు చేదో హడావుడి చేసి తెలంగాణ ప్రభుత్వంతో ఏదో రకంగా చెప్పించుకోవాలి. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోర్టులకి రావడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఏదైనా స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ కాపీని ఆధారం చేసుకుని లాయర్లు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ప్రభుత్వమే చెప్పింది, మా నాయకుడు ఇక్కడికి రావడం వల్ల
చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి అతనికి పర్మిషన్ ఇవ్వండి అని మళ్ళీ మొదలు అంటాం. దానివల్ల ఆ కుట్రలో భాగంగానే చేస్తున్న పనులు తప్ప మరొకటి కాదు. బ్యానర్లు పెట్టారు. ఏంటండి బ్యానర్? అతను కోర్టుకు వస్తున్నాడు, ఏ పెళ్లికి రావట్లేదు, లేకపోతే ఏదో శుభకార్యానికి శంకుస్థాపనలకి రావట్లేదు, అతను కోర్టుకి వెళ్తున్నాడు నిందితుడిగా. అతను ఏదో వీరాది వీరుడు సూరాది సూర్యుడిగా బ్యానర్ పెట్టుకుంటా కూడా సిగ్గుండాలిగా. ఇప్పుడు ఆ అక్రమాస్తుల సక్రమాస్తులు ఏం సంపాదించడని చెప్పి ఈడీఏ స్వయంగా జప్తు చేసింది. జప్తు చేసింది అంటేనే తప్పు చేసినట్టు. తప్పుడు ఆస్తులు లేక జప్తు చేస్తా, లేదా ఈడీకి అయితే కాదు ఉంటుంది. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అంటే ఇదంతా పెద్ద కేస్ స్టడీ అయిపోయింది. మనకి జగన్మోహన్ రెడ్డి గారి విషయమే పెద్ద కేస్ స్టడీ అయిపోయింది. ఆయన మాట్లాడితే 3 రాజధానులు అయ్యి అనేవాడు. ఈ రోజునేమో తాడేపల్లి ప్యాలెస్లోనేమో మార్నింగ్ టిఫిన్ చేశాడు, నాంపల్లి దగ్గరికి వచ్చేమో లంచ్ చేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ బెంగళూరుకి వెళ్ళేమో డిన్నర్ చేస్తాడు. ఇది ఈ రాజధానులు కట్టిన విధానాలను. మరి ఇతను వచ్చి ప్రజాస్వామ్యం, విలువలు, విశ్వసనీయత, పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడతాడు. అతనికి సంబంధం లేని మాటలు, అతనికి నప్పని మాటలు అన్నీ, అతనికి నప్పే మాటలు ఏమన్నా ఉంటాయి, రఫా గిఫా అయ్యి ఉంటాయి, నప్పదే అతనికి. ఇటువంటి ప్రజాస్వామ్యాలు, విలువలు, విశ్వసనీయత ఆ మాటలు అతను నప్పవు, కానీ మాట్లాడతాడు. ఏమంటాడు? ధైర్యంగా ఏంటి కేంద్రాన్ని ఎదుర్కొన్న ధీరుడు. ఏం ధీరుడు? భయపడతా జనాలందరినీ పోజేసుకుని కోర్టుకి హడావిడి చేసి వెళ్ళేవాడు నువ్వు ధైర్యవంతుడివా? వాయిదాలు ఎగ్గొట్టుకునేవాడు నువ్వు ధైర్యవంతుడివా? ఏ విధంగా ధైర్యవంతుడు? నీ అంటే ఒకటేనమ్మా. వ్యవస్థలో కూడా ఆలోచించవలసింది ఏంటంటే అతను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అతనికి ఎంత భద్రత ఇవ్వాలి అంతే ఇవ్వాలి, అంతకంటే ఎక్స్ట్రా చేస్తే తోకట్ చేయాలి, అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరన్నా తెలంగాణలోనే వేరే ఎవడన్నా వచ్చి పర్మిషన్ లేకుండా కొన్ని వందలాది మంది జనాలతో వెళ్తున్నాడు అనుకోండి, ఇస్తారా పర్మిషను? అతను సామాన్యుడే, అంతే. ప్రత్యేకించి చట్టాలు అతనికి ఏమున్నాయి? అతనికి ఎందుకు అంత అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏదేమైనా మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది? మరి ఆల్రెడీ టైం పెట్టాడు కదమ్మా, 11:30 to 10:30, అంతకుమించి అతను ఉండడు, షెడ్యూల్ ఇచ్చాడు జడ్జి గారికి. ఆ టైంలో అతన్ని విచారించేయాలి. ఇన్ని ఉన్నాయమ్మా. ఈరోజు కోర్టులో నెంబర్స్ ఉంటాయి కదా సీరియల్గా, దాదాపు 16వ నెంబర్ నుంచి 47వ నెంబర్ వరకు ఇతర కేసులే ఉన్నాయి. కోర్టు కేసుల్లో 16వ నెంబర్ నుంచి 47వ నెంబర్ వరకు అన్నాయి. ఇంచుమించు ఎంత అవుతున్నాయమ్మా? 35 పైన అవుతున్నాయి కదా. మరి అన్ని కేసుల్ని గంటలు విచారణ చేస్తారా? 31 కేసులు అంటారా? లేకపోతే కోర్టు డైలీ విచారణకి వస్తావా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుందా? లేకపోతే బెయిల్ రద్దు చేయమంటావా అనే వార్నింగ్ ఇస్తుందా? మరి ఏదో చేయాలి కదా. ప్రజలు చూస్తున్నారు కోర్టు ఏ విధమైనటువంటి తీర్పులు ఇస్తుంది, ఏమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రజలు చూస్తున్నారు. మరి ప్రజలకు అనుగుణంగా నడుస్తారా, లేకపోతే అతనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తారా అన్నదే మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.